హాయ్ అండి. వెల్కమ్ టు సుఖసఖి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మేము లగేజ్ ప్యాక్ చేసుకొని తిరుపతి స్టార్ట్ అయ్యామండి. ఫస్ట్ మాకు నియరెస్ట్‌గా ఉన్న రైల్వే స్టేషన్ లింగంపల్లి. అక్కడికి రీచ్ అయ్యాము. మాకు లింగంపల్లి నుంచి 2 ట్రైన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి తిరుపతికి. ఒకటి నారాయణాద్రి, సెకండ్‌ది రాయలసీమ. నారాయణాద్రి వయా గుంటూరు, మిర్యాలగూడ ఇలా వెళ్తుందండి. రాయలసీమనేమో నిజామాబాద్ అటు సైడ్ నుంచి వెళ్తుంది. మేము నారాయణాద్రి ఎందుకు చేసుకున్నామంటే మా మమ్మీ వాళ్ళకి మిర్యాలగూడలో వాళ్ళు ఎక్కుతారండి. సో అందుకోసం మాకు నారాయణాద్రి బెటర్ అని అది బుక్ చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చి ఉంది. 4:30కే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ పెట్టారండి. ఎగ్జాక్ట్‌గా ఈవినింగ్ 6:50కి స్టార్ట్ అయిపోయిందండి ట్రైను. ఇంకా ఫస్ట్ లింగంపల్లిలో స్టార్ట్ అయినప్పుడు ట్రైన్ అంతా ఖాళీ ఖాళీగా ఉందండి. మా బోగీలో మొత్తం మేము ఒక 3-4 మెంబర్స్‌మే ఉన్నాము. తర్వాత బేగంపేట్‌కి రీచ్ అయ్యేసరికి అక్కడ కొంతమందే ఎక్కారు. కానీ సికింద్రాబాద్‌కి వెళ్ళాక మా బోగీ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. సికింద్రాబాద్‌లో మా పక్కన ఒక ఆంటీ వాళ్ళు ఎక్కారు. వాళ్ళ బాబుది నెక్స్ట్ డే మ్యారేజ్ అంట. ఇంకా వాళ్ళందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు ట్రైన్‌లో. సో మమ్మల్ని కూడా పెట్టుకోమని ఆఫర్ చేస్తే మేము పెట్టుకున్నాం. మా బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ గోరింటాకు పెట్టుకొని. ఇంకా ఒక 2 అవర్స్ వరకు ఉంచి తర్వాత తీసేసాము. ఈలోపు మా మమ్మీ వాళ్ళ బోర్డింగ్ మిర్యాలగూడ వచ్చింది. నేను మా మమ్మీ వాళ్ళని పిక్ చేసుకోవటానికి వాళ్ళ బోగీకి వెళ్ళాను. బోర్డింగ్ డిఫరెంట్ ప్లేసెస్ అయ్యేసరికి మాకు ఒక ప్లేస్లో వచ్చిందండి సీటింగ్, వాళ్ళకు ఒక ప్లేస్లో వచ్చింది. సో ఇంకా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళను పిక్ చేసుకున్నాను. మిర్యాలగూడకి ట్రైన్ ఒక 1 అవర్ డిలేతో వచ్చిందండి. ఆల్రెడీ అప్పటికే మా ఫాదర్ మదర్ 2 అవర్స్ ముందే వచ్చి స్టేషన్లో కూర్చున్నారు. వెయిటింగ్ హాల్ అంతా రిపేరింగ్లో ఉండేసరికి దోమలతో బాగా ఇబ్బంది పడ్డారంటండి. మా మదర్ ఫాదర్ ఎక్కాక ఇంకా డిన్నర్ చేసి పడుకుండిపోయామండి. మార్నింగ్ లేచేసరికి 6 అయిపోయింది. ఆల్మోస్ట్ రేణిగుంట వరకు వచ్చిందండి. ఒక 1 అవర్ డిలేతో యాక్చువల్లీ 6 దింపాలండి, కానీ 7 దింపిందండి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 ముందు మీద. అక్కడ కూడా 1 అవర్ డిలేతో దింపిందండి. ఎస్కలేటర్ దగ్గర ఫుల్ లైన్ ఉండే. అక్కడ నుంచి స్టేషన్ బయటికి రావటానికి కూడా మాకు ఆల్మోస్ట్ 15 మినిట్స్ పట్టింది. మేము తిరుపతికి వెళ్ళటానికి 3 మంత్స్ ముందే అర్జిత సేవల్లో బుక్ చేసుకున్నామండి. అర్జిత సేవల్లో ఉంజల్ సేవ అని ఉంటుందండి, అది బుక్ చేసుకున్నామండి. అలా బుక్ చేసుకున్నప్పుడు ముందే మనం ఆన్లైన్లో కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ అయ్యాక 2-3 డేస్లోనే రూమ్ కూడా బుక్ చేసుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది. మేము అక్కడ శ్రీనివాసం బుక్ చేసుకున్నామండి. ఇది రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. యూటర్న్ తీసుకొని రావాలి. అదే విష్ణు నివాసం చేసుకుంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి. శ్రీనివాసంలో రూమ్స్ ఇలా ఉన్నాయండి, నీట్గా ఉన్నాయండి. కాకపోతే కొంచెం డిస్టెన్స్ ఉంది, వాకబుల్ కాదు, కానీ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. మనకు 2 బెడ్స్ ఇచ్చారు. సెల్ఫ్స్ అలా 4 సెల్ఫ్స్ ఉన్నాయి, ఒక మిర్రరు, 2 వాష్రూమ్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. కానీ చాలా బాగుందండి, నీట్గా ఉంది. ఇక్కడ మనం రూమ్ బుక్ చేసుకోకుండా కూడా డార్మెటరీ లాగా కూడా అవైలబుల్గా ఉందండి. మనం అది డైరెక్ట్గా వచ్చి అక్కడ తీసుకొని ఉండొచ్చు. రూమ్ మాత్రం ముందే బుక్ చేసుకోవాలి, అక్కడ డైరెక్ట్గా వచ్చి తీసుకోవడానికి ఉండదు. ఇక్కడ శ్రీనివాసంలో కూడా మనకు షాపింగ్ కాంప్లెక్సెస్ ఇవి ఉంటాయి. మనకు కింద ఒకటి బ్రేక్ఫాస్ట్కి కాఫీ టీ ఇట్లా అవైలబుల్గా ఒకటి ఉంటుందండి. అక్కడ మనం అన్ని బ్రేక్ఫాస్ట్ అవైలబుల్గా ఉంటాయి, కాఫీ టీ ఉంటుంది. ఇక్కడ నైట్ 9 నుంచి మనకు సర్వదర్శనం టికెట్స్ కూడా ఇస్తారండి శ్రీనివాసంలో. మేము రెడీ అయిపోయి ఇక్కడ శ్రీనివాసం నుంచి పైన తిరుమలకి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ వెహికల్లో పర్ హెడ్కి 150 ఛార్జ్ చేస్తున్నారండి. నార్మల్గా ఆర్టీసీ బస్ అయితే 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మాకప్పుడు టైం లేకుండే బస్ కోసం వెయిట్ చేయడానికి, ఎందుకంటే ఆల్రెడీ 11 రిపోర్టింగ్ టైం ఉందండి. సుభదం దగ్గర టైం అయిపోతుంది అని ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని వెహికల్లో వెళ్ళాము. లగేజ్ చెకింగ్ కౌంటర్ దగ్గర నుంచి చూస్తే మనకు గాలి గోపురం కనిపిస్తుందండి. ఇంకా అక్కడ నుంచి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయామండి. కొంత దూరం వచ్చాక మాకు వెహికల్ డ్రైవర్ ఆపి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూపించారండి. నేను ఇన్నిసార్లు వచ్చాను కానీ ఎప్పుడూ చూడలేదండి. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అక్కడ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అభిషేకం అది కూడా చేస్తారంట అండి, అంత పైకెక్కి. అసలు తిరుపతి వచ్చామంటేనే ఏదో తెలియని ప్రశాంతత వస్తుందండి.
ఇంకా మేము నందకం కళ్యాణకట్టకు రీచ్ అయ్యామండి. ఇక్కడ రీచ్ అయ్యాక లైన్‌లో నిల్చుంటే మనకు వాళ్ళు ఫ్రీగా ఒక రిసిప్ట్ ఇస్తారండి. టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్‌లో మన కౌంటర్ నెంబరు అవి ఉంటాయి. అక్కడ ఒక బ్లేడ్ ఇస్తారు. ఆ బ్లేడ్ తీసుకొని వెళ్ళి మనం తలనీలాలు సమర్పించాలండి. మా బాబు ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ అసలు ఏం ఏడవలేదు. నా హెయిర్‌ని గోవిందాకిచ్చాను, గోవిందాకిచ్చాను అని చెప్తున్నాడండి. ఇంకా రెడీ అయిపోయి అక్కడ నుంచి నందకం దగ్గర నుంచి సుపథం వరకు అంటే వాకబులే ఉంటుందండి. మనము అంటే ఒక 10 మినిట్స్ వాకబుల్ ఉంటుంది. కాకపోతే మాకేమైందంటే అండి రూట్ తెలియలేదు. మేము ఫస్ట్ టైం సుభదం దగ్గర నుంచి ఎంట్రీ అనేది ఫస్ట్ టైము. సుభతం ఎక్కడుంది అని ఎవరిని అడిగినా కూడా మాకు కరెక్ట్‌గా చెప్పలేదండి. ఫైనల్‌గా ఒక అయ్యగారు చెప్పారండి. ఇట్లా కోనేరు దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళండి. మీకు అక్కడ సుభతం అని కనిపిస్తుంది అని చెప్పారు. సో, ఇంకా వెళ్ళాము. మేము అప్పటికే లేట్ అవుతుంది అని ఫాస్ట్‌గా వెళ్ళాము. మాకొచ్చింది ఏంటంటే అండి ఉంజల్ సేవ. ఉంజల్ సేవకి ఏంటంటే కంపల్సరీ జెంట్స్ పంచలో రావాలండి. కానీ మేము అది అక్కడికి వెళ్ళటానికి ముందు తెలుసుకోక మేము మా వారు నార్మల్‌గా పాయింట్‌లో వచ్చారు. సో, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆ పంచ లేనిదే ఎలో చెయ్యము అంటే సుపథంకి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్‌లో రైట్ సైడ్‌కి మనకు షాప్స్ ఉంటాయండి. అందులో ఈ పంచలు ఇవి అన్నీ అమ్ముతారు. మేము అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. మళ్ళీ వెళ్ళి లైన్‌లో నిల్చుకొని టికెట్స్ చూపియమన్నారండి. చూపియమన్నప్పుడు చూపిస్తే మా వారు తీసుకొచ్చింది ఉంజల్ సేవ టికెట్ కాకుండా రూమ్ బుక్ చేసిన రిసిప్ట్ జిరాక్స్ తీసుకొచ్చారు. ఉంజల్ సేవ జిరాక్స్ రూమ్‌లోనే మర్చిపోయారు. అక్కడ వాళ్ళని కనుక్కుంటే జిరాక్స్ సెంటర్ వచ్చేసి లగేజ్ డిస్పెన్స్ ఏరియా దగ్గర ఉంటుందని చెప్పారు. సో, అక్కడికి వెళ్ళి మళ్ళీ జిరాక్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళామండి. ఒక 45 మినిట్స్‌లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఉంజల్ సేవ చేసుకొని బయటికి రాగానే ఇలా గజేంద్రులు దర్శనం ఇచ్చారు. గజేంద్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళామండి. కిందికి వెళ్ళి శ్రీనివాసంకి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి అక్కడ నుంచి అలివేలు మంగాపురం వెళ్ళాము. నైట్ అక్కడ దర్శనం చేసుకొని ఈ ఫస్ట్ డేలో ఇలా గడిచిందండి. తిరుపతి దర్శనానికి వెళ్ళేసి వచ్చి అలివేలు మంగాపురం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము. సెకండ్ డే మార్నింగ్ లేచాక రెడీ అయ్యి రూమ్ వెకేట్ చేసామండి. చేసి ఒక ఆటో తీసుకొని అక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుందండి గోవిందరాజుల వారి టెంపుల్. అక్కడికి వెళ్ళాము. అక్కడ 1 అవర్ పైన పట్టిందండి మాకు దర్శనానికి. ఇక్కడ మొబైల్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది కానీ లగేజ్ డిపాజిట్ కౌంటర్ మాత్రం ఉండవండి. మనం అక్కడ కొబ్బరికాయలు అవి తీసుకునే వాళ్ళ షాప్ దగ్గర వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ రోడ్‌కి 2 సైడ్‌లో మనకి స్ట్రీట్ షాపింగ్ అది బాగా ఉంటుందండి. తర్వాత మేము టెంపుల్‌లోకి ఎంటర్ అవుతూ ఉండగానే గోపురం దగ్గర మాకు 5 కాళ్ళతో ఉన్న గోమాత దర్శనమిచ్చారండి. ఇంకా గోమాతకి దండం పెట్టుకొని టెంపుల్‌లో దర్శనానికి బయలుదేరామండి. దర్శనమై బయటికి వచ్చాక ఇక్కడ కూడా మనకి గజేంద్రులు దర్శనమిచ్చారండి. గజేంద్రుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నాక బయటికి వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసి రైల్వే స్టేషన్‌కి వెళ్ళాము. తిరుపతి నుంచి తిరువన్నమలై 3 ట్రైన్స్ ఉన్నాయండి మేము పోయిన రోజు. మార్నింగ్ 8:00 రేణిగుంట నుంచి ఒకటుంది. తిరుపతి నుంచి 11:55కి ఒకటుంది. 1:40కి ఒకటుంది. ఇంకా మేము 11:55 ట్రైన్ ఎక్కి తిరువన్నమలై రీచ్ అయ్యామండి. రీచ్ అయ్యేసరికి 4:00 అయిందండి. కరెక్ట్ టైం అంటే ఆన్ టైంలో వెళ్ళిందండి. రేణిగుంట నుంచి వచ్చిన ట్రైన్ మాత్రం ఒక 6 అవర్స్ డిలేతో వచ్చిందండి. ఇది ఆన్ టైంలో రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి వెంటనే అక్కడ డార్మెటరీ హాల్‌కి వెళ్ళి రెడీ అయ్యి లగేజ్ అక్కడ డిపాజిట్ చేసేసి దర్శనానికి వచ్చామండి. మేము వెళ్ళే ముందే డోర్ క్లోజ్ చేసే ముందు వెళ్ళాము. మేము దర్శనానికి చాలా తక్కువ టైం పడుతుంది అనుకోని ఫాస్ట్‌గా వెళ్ళిపోయాము. బట్ అక్కడికి వెళ్ళాక చూస్తే లోపల ఎక్కువ క్యూ ఉందండి. బయట క్యూ అసలు కనిపించలేదు. మనం లైన్‌లో కొంత దూరం రాగానే రైట్ సైడ్‌లో లోపలికని వెళ్తే మనకక్కడ అరుణాచల శివుని పాదాలు కనిపిస్తాయండి. చూడండి, నేను పాసిబుల్ అయినంత వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ అరుణాచలంలో అండి ఎంత అంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి మనకక్కడ. మనం అక్కడ దర్శనం చేసుకునేటప్పుడు కానీ, ఆ లైన్‌లో ఉన్నప్పుడు కానీ, మనం అసలు అరుణాచలం వెళ్ళగానే ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ మనకు కనిపిస్తుందండి. అరుణాచల శివాని తలుచుకుంటే చాలండి మన పాపాలు అన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది. అరుణాచలంలో ఇక్కడ ఒక కొండ ఉంటుందండి.
కొండని శివునిగా భావించి కొండ చుట్టూ 14 కిలోమీటర్లు మనం గిరి ప్రదక్షిణ చేయాలండి. కార్తీక పౌర్ణమి రోజు మరియు అన్ని పౌర్ణమి రోజులలో కొన్ని కోట్ల మంది ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజే కాకుండా ప్రతిరోజు కొన్ని వేల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలు ఉంటాయండి. అష్టలింగాలు దర్శనం చేసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ కొనసాగిస్తాము. దర్శనానికి వెళ్ళినప్పుడు గుడి లోపల ఈ చెట్టు కనిపిస్తుందండి. ఈ చెట్టు కింద ఒక సర్కిల్ గీసి ఉంటుంది. ఈ సర్కిల్లో నిలబడి చూస్తే మనకు చుట్టూ ఉన్న గోపురాలన్నీ కనిపిస్తాయండి. టెంపుల్కి ఉన్న గోపురాలన్నీ కనిపిస్తాయి. దర్శనమై బయటికి వచ్చాక, గర్భగుడి నుంచి బయటికి వచ్చాక ఇలా మనకు గణపతి టెంపుల్, ఇంకా కొన్ని టెంపుల్స్ కనిపిస్తాయండి. అక్కడంతా దర్శనం చేసుకొని మనం గుడి బయటికి వస్తాము పశ్చిమ ద్వారం నుంచి. కానీ గుడి లోపల అండి అసలు చూడటానికి మన కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా ఉంటుందండి. మనం లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి రావాలండి. అసలు గుడి లోపల ఉన్నంతసేపు ఆ అనుభూతి అనేది వర్ణించలేనిదండి. గుడి లోపల ఉన్నంతసేపు అరుణాచల శివ అని శబ్దాలతోటి ఒక తెలియని వైబ్రేషన్ మనకు వస్తుందండి. దర్శనం ముగిసేసరికి మాకు రాత్రి 10 గంటలు అయిందండి. ఇంకా మేము గిరి ప్రదక్షిణ నైట్ చేయాలా లేదు అంటే మార్నింగ్ లేచి చేయాలా అనుకున్నాం. నైట్ ఎక్కువ మంది ఉంటారో ఉండరో, ఒక్కరమే వెళ్ళాలంటే భయంగా ఉంటుందేమో అనుకున్నాము. కానీ అసలు గిరి ప్రదక్షిణకి బయటికి వెళ్ళి చూసేసరికి అండి ఎంతోమంది ఉన్నారండి. అసలు రోడ్ మొత్తము జనాలే ఉంటారండి గిరి ప్రదక్షిణకి. నైట్ టైంలో కూడా మనము చెయ్యొచ్చండి గిరి ప్రదక్షిణ. 14 కిలోమీటర్లు మేము నడవలేమో అనుకున్నామండి. కానీ ఆ శివుడే నడిపిస్తాడని బయలుదేరాము. మా అమ్మ భారం మొత్తం ఆ శివుడి పైనే వేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిందండి. కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వెలిగించి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ లెఫ్ట్ సైడ్కి స్టార్ట్ చేయాలండి. మేము 10:30కి అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మనకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రూట్ మ్యాప్స్ అవన్నీ క్లియర్గా ఉంటాయండి. మనం ఎన్ని కిలోమీటర్ల వరకు వచ్చాము, ఏ లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అష్టలింగాలు ఉంటాయి కదంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఆ లింగం ఉంది అని అన్నీ మనకు క్లియర్గా ఉంటాయండి. అలా మొదలుపెట్టాక ఒక 10 నిమిషాలు ప్రదక్షిణ చేయగానే మనకు ఫస్ట్గా వచ్చేది ఇంద్రలింగం అండి. దేవుళ్ళకు అందరికీ అధిపతి అయిన ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం అండి ఈ ఇంద్రలింగం. మేము నైట్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా వరకు టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయండి. కానీ బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చాము. తర్వాత కొంత దూరం వెళ్ళాక మనకి వచ్చే సెకండ్ లింగమే అగ్నిలింగం అండి. అష్టలింగాలు అన్ని రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. కానీ ఈ అగ్నిలింగం ఒకటి మాత్రము మనకి రోడ్ రైట్ సైడ్లో ఉంటుందండి. తర్వాత మనకు వచ్చేది యమలింగం అండి. ఈ లింగాన్ని ఇక్కడ యమధర్మరాజు ప్రతిష్ఠించారండి. ఈ లింగాన్ని పూజిస్తే దీర్ఘాయుషు ఉంటుందని నమ్మకం. ఇక్కడ చూడండి మనకు రాత్రి 11 టైంలో కూడా ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ గిరి ప్రదక్షిణ రాత్రంతా ఇలానే ఉంటారండి జనాలు. నెక్స్ట్ మనకొచ్చే లింగం నైరుతి లింగం అండి. ఇది అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుందండి. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి అండి. నైట్ టైం అయ్యేసరికి అన్ని టెంపుల్స్ క్లోజ్ చేసి ఉన్నాయండి. మనం మార్నింగ్ టైంలో చేస్తే అన్ని లింగాలవి టెంపుల్స్ ఓపెన్ చేసి ఉంటాయండి. కానీ మార్నింగ్ టైంలో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మనం ఎక్కువ దూరం వాక్ చేయలేమండి, బొబ్బలు అవి వస్తాయి కాళ్ళకి. అందుకే మేము నైట్ టైంలో చేస్తున్నాము. మనకు నెక్స్ట్ వచ్చే లింగం వరుణ లింగం అండి. ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించింది వరుణుడు అండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ అష్టలింగాలు కాకుండా ఇంకా మనకు లింగం, చంద్రలింగం 2 కనిపిస్తాయండి. తర్వాత మనకు కుబేరలింగం వస్తుందండి. ఇక్కడ కుబేరలింగం దగ్గర మనకు కుబేర కుంకుమ కూడా అమ్ముతారండి. ఇంకా ఇలా అన్ని లింగాలను దర్శించుకుంటూ మేము మోక్ష మార్గం దగ్గరికి కూడా వెళ్ళామండి. చివరిగా మేము ఈశాన్య లింగం దగ్గరికి వచ్చామండి. ఈశాన్య లింగం నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుందండి రాజగోపురం దగ్గరికి. మేము రాజగోపురం దగ్గరికి వచ్చేసరికి మార్నింగ్ 6 అయిందండి. మాకు ఆల్మోస్ట్ 7 అవర్స్ టైం పట్టిందండి మేము స్లోగా నడుచుకుంటూ వచ్చేసరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.